నవీన్ ఫుల్ స్పీచ్ ఇచ్చే ముందు జస్ట్ కొన్ని బోర్డ పర్ఫార్మెన్స్ నవీన్ సూపర్ క్యా బాత్ హై జానే జిగర్స్ హ్యాపీయా మీరు రాగానే ఆల్ ది చిట్టీస్ ఇన్ ది అలాగే నవీన్ కి చాలా ఎక్కువ చిన్నపిల్లల ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరూ కూడా వెయిటింగ్ టు హియర్ వాట్ నవీన్ ఇస్ గోయింగ్ టు స్పీక్ బట్ నవీన్ ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సూటిగా మీరు ఫస్ట్ టైం అమెరికా ఏ వీసా మీద వచ్చారు? నేను బర్త్ వీసా మీద వచ్చానండి. చాలా మందికి తెలియని విషయం, నేను యాక్చువల్ పుట్టిన షార్లెట్లోనే. ఎస్, షార్లెట్లో ఇక్కడే మన హిందూ సెంట్రల్ టెంపుల్ పక్క గల్లీలో ఏది హనుమంతుడు టెంపుల్ ఉంది, ఇదే మన కాన్కార్డ్ ఉంది కదా, కాన్కార్డ్ నుంచి లెఫ్ట్ తీసుకొని, నీకు తెలియదు నువ్వు ఇక్కడ కాదు కదా. నాది పక్కనే అన్న. అవునా? మీ ఇంటి పక్కన చెరువు ఉందా? ఆ చెరువు పక్కన మన భూషణం కిరాణా కొట్టు. అవును, అక్కడ ఒక జైలు ఉంది. ఓ అక్కడ జైలు ఎందుకు ఉందన్న? దాని పక్కన ఒక పెద్ద బంగ్లా ఉంది. సో ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్నప్పుడే మా పేరెంట్స్ అక్కడికి మూవ్ అవ్వడం జరిగింది. దేనివల్ల? సో మళ్ళీ తిరిగి నా బర్త్ ప్లేస్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. సౌండ్ కొంచెం గట్టిగా పెట్టు, మోగిపోద్ది షార్లెట్. The stage is all yours. Thank you. TT is all yours. Thank you so much, Ravi. Thank you so much, Suma garu. ఒకసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సుమ గారు అండ్ రవి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్. కరెక్ట్గా 5 నిమిషాల్లో వస్తాం. కొంచెం టచ్ అప్ చేసుకొని రండి సుమ గారు. జానే జిగర్స్ అంటే మనకు అమెరికాలోనే పుట్టి పెరిగాం కాబట్టి అమెరికా రావడం కొత్త కాదు. ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్ అంతా తిరిగితే షార్లెట్ ఎనర్జీ చాలా గట్టిగా ఉంటుందన్నారు. మీరేమో కొంచెం ఇది బెటర్ ఉంది. వాల్మార్ట్ యూనివర్సిటీ ఆఫ్ కాస్కో గ్రాడ్యుయేట్స్ ఎక్కడ ఉన్నారు అందా? ఫ్రంట్ రోలో డోనర్సా మీరంతా? అంటే నేను స్పర్మ్ డోనర్ సినిమా చేశాను కాబట్టి ఏ డోనర్ కనుక్కోవాలి ఒకసారి. థ్యాంక్ యూ. టీటీఏ వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఆధార్ కార్డు గుంజేసుకున్నారు. వెళ్ళేటప్పుడు గ్రీన్ కార్డు ఇస్తా అన్నారు. నవీన్ గారు ఎక్కడున్నారు? గ్రీన్ కార్డు కాకపోయినా కనీసం కాస్కో కార్డు అని ఇవ్వండి. ఇంత దృష్టి ఇచ్చింది. ఆ గుడ్లు ఏదో చీప్ ఉన్నాయంట కదా, ఆఫర్లో తీసుకురమ్మంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వెనకాల చీప్ టికెట్స్ ఎక్కడ ఉన్నారు? మన జానే జిగర్స్. ఒకసారి అటెండెన్స్ తీసుకుందాం. గ్రీన్ కార్డ్ బ్యాచ్ అందరూ ఒకసారి వేసుకోండి. ఏం ఎక్సైటెడ్గా ఉన్నారా బాబు? H1B F1 స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? అది ప్రయారిటీ కోసం వెయిట్ చేసే ఎనర్జీ. అది నా నెక్స్ట్ సినిమా రిలీజ్ డేటు, మీ గ్రీన్ కార్డు ప్రయారిటీ డేటు తొందరగా రావాలని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రతి ఈవెంట్లో చెప్తా ఉంటాను, మొన్న సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు సూపర్ హిట్ అయినప్పుడు యుఎస్లో ఒక సక్సెస్ టూర్ చేసాం. ఆ రోజు ఆ టూర్లో ఫస్ట్ నేను ప్లాన్ చేసిన సిటీ షార్లెట్. యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు బర్త్ ప్లేస్ కాబట్టి. కానీ ఆ టైంలో స్నో స్టార్మ్ వల్ల మేము ఎంత ట్రై చేసినా కూడా ఫ్లైట్స్ దొరకలేదు, మేము రాలేకపోయాం. సో నా మనసులో చాలా బాధ ఉండిపోయింది. ఇలా ప్రతి సిటీ షార్లెట్ ర్యాలీ, అది కొంతమంది ఇక్కడ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు రేలేగో ఏదో అంటుంటారు. మనం లోకల్స్ కాబట్టి మనకు తెలుసు. ఈ నార్త్ క్యారోలినా బెల్ట్ నుంచి ఎప్పుడు హ్యూజ్ బాక్స్ ఆఫీస్ వస్తుంది అండ్ వెరీ వెరీ గుడ్ రెస్పాన్స్ వస్తుంది. సో ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ టూర్ ఫినిష్ చేసిన తర్వాత ఎక్కడో ఒక అన్ఫినిష్డ్ ఫీలింగ్ ఉండింది. ఏంటిది ప్రతిసారి మనం మిస్ అవుతున్నాం అని. సో ఈసారి నాకు ఫోన్ వచ్చినప్పుడు ఏ స్నో స్టార్మ్ కూడా నన్ను మిమ్మల్ని కలవడానికి ఆపలేదని చెప్పేసి టికెట్ తీసుకొని నిన్నే దిగాను. పొద్దున్నుంచి జెట్ ల్యాగ్లో ఉన్నాను. జెట్ ల్యాగ్ అని ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మాట్లాడమని మా ఆర్గనైజర్స్ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ జానే జిగర్స్.
నా నా మొట్టమొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే నాకు ఇంకా గుర్తుంది. అక్కడ ఇండియాలో స్క్రీన్స్ షోస్ దొరకట్లేవని చాలా చాలా టెన్షన్లో ఉన్నాం. మొదటి సినిమా, కొత్త హీరో, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరో, అసలు షోస్ దొరుకుతాయి టెన్షన్లో ఉన్నప్పుడు అమెరికాలో ప్రీమియర్ షోస్ వేద్దామన్న ఐడియా ఎవరో ఇస్తే, ఇండియాలో ఇంకా షోస్ రిలీజ్ అవ్వకుండానే, ఇంకా షోస్ అలాట్ అవ్వకుండానే ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రే ఇక్కడ స్క్రీన్ చేస్తే, ఇక్కడ నుంచి మీరందరూ ట్విట్టర్లో క్లాసిక్ అమేజింగ్ ఫిల్మ్ అని రెస్పాన్స్ పంపిస్తే ఓవర్ నైట్ మాకు ఇండియాలో ఫస్ట్ డే 4000 షోస్కి మారింది. సో అక్కడి నుంచి మొదలైన ఈ జర్నీ నా ప్రతి సినిమాకి మేము ఎంతసేపు తీసినా, ఎంత కష్టపడి తీసినా, మొట్టమొదటి షో ఇండియాలో కూడా ప్రీమియర్స్ పడక ముందు మొట్టమొదటి షో వేసేది అమెరికాలోనే. ఫస్ట్ వరల్డ్ వైడ్ ఫస్ట్ చూసి రెస్పాన్స్, ఫీడ్బ్యాక్, వర్డ్ ఆఫ్ మౌత్ పంపించే ఆడియన్స్ మీరు. అలా ఏ షోస్ దొరకకుండా తిరుగుతున్న నన్ను యూట్యూబ్ నుంచి 720 పిక్సెల్స్ నుంచి తీసుకొచ్చి 70mm స్క్రీన్ స్టార్ని చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్క ఫ్యామిలీకి went out and spent your hard-earned dollar, went out with your families, went out with your kids and watched my films. I thank each and every one of you, even at the back. I see all of you. Each and every one of you, I thank you from the bottom of my heart. There is a reason why I make a trip here. ఇండియాలో ప్రతి సిటీకి, టౌన్కి, టూర్కి వెళ్తాము. ఎంత కష్టంగా ఉన్నా కూడా I always make sure I come here and thank each and every one of you personally, because మీరు నాకు చేసిన సపోర్ట్కి ఒక ట్వీట్తోనో, ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీతో థ్యాంక్ యూ చెప్తే నాకు సరిపోదు అనిపిస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఐ మేక్ షూర్ వెన్ ఎవర్ ఐ గెట్ అ ఛాన్స్ టు కమ్ అండ్ సీ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఎవరో ఆర్గనైజర్స్ చెప్తున్నారు, నవీన్ నేను చూడడానికి చాలామంది ఫ్యామిలీస్ పిల్లలతో వచ్చారని. నాకు వినగానే కొంచెం డౌట్ వచ్చింది. పిల్లలు అంటారు కదా, పిల్లలు అనగానే నాకు అదొక్కటి కొంచెం షార్లెట్లో డిఫరెంట్గా ఉన్నట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమ గారు మళ్ళీ టచ్అప్ చేసుకొని వచ్చేసారు. స్పీచ్ ఫినిష్ చేయమన్నా? హలో, ఏం లేదు నవీన్, కొంచెం చెప్పరా. ఫైర్ మార్షల్ వాళ్ళు ఆపేస్తామని చెప్తున్నారు, వాళ్ళందరూ నించుని వాళ్ళు కూర్చోకపోతే. జానే జిగర్స్, ఇక్కడ స్టేజ్ మీద ఫైర్ ఉన్నప్పుడు అక్కడ ఎందుకన్నా ఫైర్ కూర్చోండి. అక్కడ అందరు కొంచెం వెనకాల, అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. కాదు, వాళ్ళు ఇందాక మీ డాన్స్ పర్ఫార్మెన్స్కి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తూ అలాగే ఉండిపోయారు. థ్యాంక్ యూ. దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇట్స్ ఓకే, కూర్చోండి ఇక. గైస్ చాలు ఇక. వాళ్ళకి ఇంగ్లీష్లో యాక్సెంట్లో చెప్తే అర్థమవుతాము. నేను 3 లాంగ్వేజ్లు ట్రై చేశా భయ్యా, కానీ నీకు యాక్సెంట్ లేదు కదా, వదిలేసి. ఏం చెప్పాలో చెప్పాను. మధ్యలో నించున్న వాళ్ళందరూ కూర్చోవాలి, దారి బ్లాక్ అవుతోంది. అంత ఇంగ్లీష్ మనకు రాదు. ఫైర్ మార్షల్, yes, వాటర్, I request everybody, jet lag, passport, sit down. please, H1B1, P3, everybody please sit down. కూర్చోకపోతే మీ ప్రయారిటీ డేట్ రాదు, కూర్చోండి. అయినా ఎవరు కూర్చోట్లేదన్నా, వాళ్ళకి ఎలా అయినా రాదని గివ్ అప్ కొట్టేశారు.